అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీకు డిఫరెంట్ కాంబినేషన్తో పచ్చడి అండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ పచ్చి మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఈ పచ్చడి ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేను క్యాప్సికమ్ అయితే ఒక 1/4 కేజీ తీసుకున్నానండి. పచ్చి మామిడికాయ అయితే వెయిట్కి మీకు 200 గ్రాములు వస్తుంది. దీన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మనకు బాగా మగ్గుతాయి క్యాప్సికమ్ కానీ పచ్చిమిరపకాయ కానీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె మనకు వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక స్పూను పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే ఒక 1/4 స్పూన్ మెంతులు, 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం దీన్ని దోరగా ఫ్రై చేసుకున్నామంటే పచ్చడిలో మనకు ఇది చాలా బాగుంటుంది. ఇది మాడిందంటే మనకు పచ్చడి అనేది సరిగా రాదండి. ఇది మనం ఎంత దోరగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది మనకు అంత సూపర్గా వస్తుంది. ఒక్క నిమిషం అలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎండుమిరపకాయలు అయితే నేను ఒక 7 తీసుకున్నానండి. 6 నుంచి 7 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 సెకండ్లు అలాగా మనం ఫ్రై చేసుకుందాం. మరి ఎండుమిరపకాయలను కూడా మాడపెట్టకుండా జస్ట్ ఈ విధంగా ఒక 2 సెకండ్లు ఇలా కలుపుకుందాం. దీంట్లో మనం వేసిన ఐటెం ఏది కూడా మాడకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, ఆ క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేద్దాము. మొత్తం క్యాప్సికమ్ ముక్కలు అయితే ఫస్ట్ వేసేయాలి. మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. కడాయిలో 4 పక్కల క్యాప్సికమ్ ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ అండి, దాంతోపాటు రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకునేద్దాం. క్యాప్సికమ్ అయితే కడాయిలో 4 పక్కల బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఐటమ్ మొత్తం క్యాప్సికంలో బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము ఒక 10 నిమిషాలు అయితే క్యాప్సికమ్ని బాగా మగ్గించుకోవాలండి. స్టవ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనము క్యాప్సికమ్ని బాగా మగ్గించుకున్నామంటే దాంట్లో ఉన్న స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది మనకు వెళ్ళిపోతుంది. ఈ పచ్చడిలో మనము ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయలేదండి. దాని బదులుగా మనం దీంట్లో ఇంగువ అయితే వేసాము. ఇంగువ వేయడం వల్ల క్యాప్సికంలో ఉండే ఆ ఫ్లేవర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. టేస్ట్ కూడా మనకు పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకోసారి అయితే దీన్ని మూత తీసి కలుపుకుందాం మధ్యలో, అలాగే వదిలేయకుండా. చూస్తారు కదా, ఇక్కడ మనకు 50% అయితే మగ్గాయి. ఇంకా కొద్దిగా మగ్గాలండి క్యాప్సికమ్ అనేది. ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో 4 పక్కలు అయితే కలుపుకోవాలి. మసాలా మొత్తం దాని ఫ్లేవర్స్ అన్నీ క్యాప్సికంలో పట్టేలాగా. ఇలా ఒక 8 నుంచి 10 నిమిషాలు చేసుకున్నామంటే క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిపోతుందండి. చూసారు కదా, క్యాప్సికమ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బాగా తగ్గిపోయిందండి, పచ్చి ఫ్లేవర్ అనేది. మనకు ఇది ఫ్రై చేసేటప్పుడే మంచి అరోమా ఫ్లేవరు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన పచ్చి మామిడికాయలు అయితే కట్ చేసి పెట్టాం కదా, ఆ మామిడికాయలు వేసేసి 1 నిమిషం మనం అలా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపకూడదండి. ఎక్కువసేపు కలిపామంటే మామిడికాయలో మనకు జిగట అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ మనం వేసిన 1 నిమిషం అలా కలుపుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. క్యాప్సికమ్ మనకు బాగా ఫ్రై అయితే సరిపోతుంది. మామిడికాయ జస్ట్ మనం వేసి 1 నిమిషం దీన్ని బాగా కలిపేసి మనము మూత అయితే పెట్టేద్దామండి. జస్ట్ 1 నిమిషం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా మీరు స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. 1 నిమిషం తర్వాత చూసారు కదా, మనకైతే మామిడికాయ కూడా లైట్గా మెత్తపడిందండి. జస్ట్ కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది, మనకు ఎక్కువ మెత్తపడకూడదు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేద్దాం చల్లారడానికి. ఇక్కడ మామిడికాయ క్యాప్సికమ్ అనేది బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీంట్ని మనం మీడియం సైజు మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకుందాము. క్యాప్సికమ్ అలాగే మామిడికాయని మిక్సీలో వేసేద్దాం. దీంట్లో నీళ్లు పోయకూడదండి. నీళ్లు పోయకుండా మనం మిక్సీ పట్టాలి. నీళ్ళు అవసరమైతే అస్సలు పట్టదు దీనికి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి దీంట్లో పచ్చడి పట్టడం. ఇంకా దీన్ని అయితే మనం బరగ్గా అయితే పచ్చడి పట్టుకుందాము. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గుమ్మలాడుతూ మంచి అరోమా ఫ్లేవర్తో డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ టేస్ట్తో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొద్దిగా పరగ్గా పట్టుకున్నాం అంటే పచ్చడి టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టుకుందాం. అదే కడాయిలో కొద్దిగా నూనె అయితే వేసుకుందాము. ఒక చెంచా నూనె అయితే. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్తో అయితే ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలండి. మరి ఎక్కువ పోపు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక
హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు అది చిటపట్లాడిన తర్వాత దీంట్లోనే ఒక ఎండుమిరపకాయని 2గా చేసి వేసాను. ఆల్రెడీ మనం ఇందులో ఎండుమిరపకాయలు వేసాం కదా, అలాగే కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టడమే. ఒక్క సెకండ్ అలా కలుపుకున్న తర్వాత మన రెడీ అయిన పచ్చడి ఉంది కదా, క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ పచ్చడి, ఆ పచ్చడి మొత్తం కడాయిలో వేసేయాలి. స్టవ్ అనేది ఇప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ పెట్టకూడదు. పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. మనకు సిమ్లో పెట్టుకున్నా సరిపోతుంది, లేదా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ పచ్చడి మొత్తం మనకు పోపు పట్టేలాగా బాగా కలుపుకోవాలి, అంతే అండి. మన పచ్చడి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. గుమ్మలాడుతూ డిఫరెంట్ కాంబినేషన్లో ఇది వేడివేడి అన్నం కానీ, చపాతీకి కానీ, అలాగే వేడివేడిగా సంగటికి కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇది బయట 2 రోజులు 3 రోజులు ఉన్నా కూడా ఏమి కాదండి, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ నూనెలో బాగా ఫ్రై చేసాం కదా, ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు కూడా మనం వేయలేదు కాబట్టి 2 నుంచి 3 రోజులు బయట ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే మనము ప్లేట్లో సర్వ్ చేసుకునేద్దాము. గుమ్మలాడుతూ డిఫరెంట్ అయిన టేస్ట్తో చాలా బాగుండే సూపర్ కాంబినేషన్ పచ్చడి అండి ఇది. ఒక్కసారి దీన్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా వస్తుంది. చాలామంది క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ అంటే ఫ్లేవర్ సరిగా రాదనుకుంటారు, కానీ మనం చేసే విధానంలో చేస్తే సూపర్గా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.